సో అంటే ఫస్ట్ నుంచి మీరు అలా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉందో ఆ జాబ్ మీరు తీసుకునే ఉన్నారు. దాని తర్వాత మాకు కొరియోగ్రాఫర్ది తెలిసింది, దాని తర్వాత లిరిసిస్ట్ తెలిసింది. లిరిసిస్ట్ అవుదామని వచ్చింది నేను ఇండస్ట్రీకి. వావ్. ఏ ఇయర్లో సార్? 2002. పాటలు ఎవరు తీసుకోవాలి, విన్నారు కానీ పంపించేశారు. అయ్యయ్యో. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాను సీరియల్కి. కాకపోతే అప్పుడు నాకు ఆ పాటల మీద ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఇప్పుడు మీరు సినిమాలో చూస్తే పాటలు మంచి మంచి కాన్సెప్ట్స్ అవన్నీ ఉంటాయి. యా. సో సీరియల్ సాంగ్స్ పెట్టాలి అని ఎందుకు అనిపించింది? కార్తీక దీపం, కృష్ణమ్మకి, గోదావరికి ముందు నుంచి నాకు అంటే హీరో గారు రవితేజ గారిది విక్రమార్కుల్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా, మొత్తం ఆడాళ్ళందరితో ఒక ఫైట్ లా గొడవలాగా మొత్తం గిల్లేసి వాళ్ళు కొడతా ఉంటారు. సో అది అంత ఈజీగా ఒక యాక్టర్కి ఆయనకే అంత దాన్ని ఆయన కాబట్టి ఆయన బాడీ లాంగ్వేజ్కి ఎక్స్ట్రాడినరీ వర్కౌట్. నా ఫేవరెట్ సీన్ అది ఆయన సినిమాల్లో. సో ఆయన ఆ ఫైట్ లాగా చేశారు కదా, ఇంతమంది లేడీస్తో ఒక్కసారిగా ఒక 100 మంది లేడీస్తో చీరలు కట్టుకొని పబ్బులో సీరియల్ సాంగ్స్కి రీమిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది పబ్బులో కార్తీక దీపం సాంగ్ పబ్లో. సో కాంట్రాస్ట్గా ఉంటుంది కదా అని చెప్పి ముందు నుంచి ఆయన హీరో గారు స్క్రిప్ట్ చేస్తున్నప్పుడే ఆయన కోసం అనుకున్న ఐటమ్ అది. ఇప్పుడు పబ్లో డీజేలు అందరూ సీరియల్ సాంగ్స్ కోసం ఎత్తుకుతున్నట్టున్నారు, సీడీల కోసం ప్లే చేయడానికి. మీరు అది ఆ ట్రెండ్ కూడా క్రియేట్ చేశారు, ఇప్పుడు అది కూడా జరుగుతుందన్నమాట. అండ్ నేను మీకు ఒకటి చూపిద్దాం అని అనుకుంటున్నాను, దాని మీద మీ రియాక్షన్ ఏంటి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, నేనే మిగతా వాళ్ళని అడగరా? ఇది అందరి రియాక్షన్ బేసిక్గా, నాట్ ఓన్లీ యూ. నేను మరీ అలా డైరెక్టర్ సైడే కాకుండా నాకు చాలా నచ్చింది ఇది. మీ సినిమా ఎలా అయితే నచ్చిందో నాకు ఇది కూడా అలానే నచ్చింది బేసిక్గా. సో దీని మీద ఫస్ట్ డింపుల్ దగ్గర నుంచి రియాక్షన్ తీసుకుందాం, దాని తర్వాత కిషోర్ గారు. ఒకదానికి అందరూ ఆ ఫేస్ చూడండి అక్కడ బాడీ మీద. డాన్స్ అంటే బాడీలో స్వింగ్ ఉండాలి, స్టైల్ ఉండాలి, స్టెప్పులు కాదు, డాన్సర్ స్వాగ్ మాట్లాడాలి. ప్రొఫెషనల్ డాన్సర్, ఈవెంట్ డాన్సర్స్ వార్మప్ చేస్తారు. అసలు దాని మీద మీ రియాక్షన్ ఏంటంటే, మీ సినిమా చూసి ఆనందించడమే కాకుండా సోషల్ మీడియాలో సినిమా చూసి వచ్చిన తర్వాత మీ మీమ్స్ చూసి కూడా ఆనందిస్తున్నారు అన్నమాట జనాలు. నేను కూడా షాక్ అప్పుడు అక్కడ చూడగానే, విపరీతంగా ఎంజాయ్ చేశాను. చాలా బాగా, అంటే ఇష్టంతో ఎడిట్ చేశారు ఎవరో కానీ రైట్ నా మీద. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఫర్ డింపుల్, ఇది గెస్ట్ చేయగలుగుతారు మీరు ఆల్రెడీ. I wouldn't. డింపుల్ మీరేమన్నా గెస్ట్ చేస్తారు? I have a small dialogue for Ravi sir. ఒక మనిషి 100 రోజులు గుర్తుండాలంటే ఆ మనిషి 100 రోజులు బతకక్కర్లేదు, became so viral. ఒక్క రోజు చాలు. ఒక్క నిమిషం విందాం. ఆ ఒక్క రోజు అతను సాధించే విజయాలే ఆ మనిషి 100 రోజులు గుర్తుంటాయి. అలా చెమ్మగిల్లి నెక్స్ట్ డే మీరు మనసులో ఏమనుకున్నారు చెప్పండి. అది 100 రోజులు అంటే బేసిక్గా మనకి 100 days ఫంక్షన్ ఒకప్పుడు ఉండేవి కదా, అలా మాస్ డైలాగ్ కదా, కొంచెం కాన్షియస్ అయినారు అంతే. అవును, కాన్షియస్ అయ్యాను. ఎందుకంటే నేను చెప్పేసాను ఉంది కరెక్ట్ గా. యా, అవుతుంది అప్పుడప్పుడు అలాగే అవుతుందండి. ఫస్ట్ నేను నెక్స్ట్ డే చెప్పాను సార్, నేను చెప్పలేదు. నెక్స్ట్ సక్సెస్ మీట్ జరిగినప్పుడు చెప్పా, అది తడబడ్డాను నేనేనా చెప్పాను. బట్ రీచ్ అయిపోయింది. రీచ్ వాజ్ యునానిమస్, అంటే ఫ్యాన్స్ అన్ని దాన్ని ఒక వచ్చి వెనకాల ఆర్ఆర్ఆర్ వేసి, సో ఐ వాస్ లైక్ ఓకే రైట్. దట్ వాజ్ మై అంటే జెన్యున్ అడ్మిరేషన్ టువర్డ్స్ హిమ్. లైక్ యాజ్ అ ఫ్యాన్, I've also been seeing all his work, the kind of person he is. So as a fan that came చాలా genuine గా వచ్చింది. బట్ డైలాగ్ ఇలా స్టేజ్ మీద చెప్పడం was for the first time. నేనే ఉన్నాను పక్కన, ఈవిడ 100 రోజులు అన్నారా, బికాజ్ నాకు నెక్స్ట్ ఎవరిని పిలవాలి అనే దాంట్లో ఉంటుంది అనమాట నా గోల్. అంతా చూసి ఓకే కూల్ ఏదో అన్నారు. చెప్పాలనుకునేది అయితే ప్రపంచానికి రీచ్ క్లియర్ గా వెళ్ళిపోయింది. ఎస్ సార్, ఇంతకంటే క్లియర్ గా వెళ్ళలేదు, ఎందుకంటే చాలా వైరల్ అయ్యి వెళ్ళింది, అది రీచ్ అయిపోయింది. నో వరీస్, చెప్పాలనుకునే